హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు నేను మీతో ఒక చిన్న రెసిపీ, హెల్దీ రెసిపీ అనమాట. ఇది అందరూ కంపల్సరీగా ట్రై చేయండి చూపించడానికి వచ్చాను అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే స్టాప్ ఈటింగ్ వైట్ రైస్ అని మెన్షన్ చేశాను. ఏంటి అంటే మనకి వైట్ రైస్ వల్ల అంత హెల్త్ బెనిఫిట్స్ లేవన్నమాట. సో అది తగ్గించేసి మనం వాటి ప్లేస్లో ఇంకేదైనా ఇలాంటి హెల్దీ ఐటమ్స్ రీప్లేస్ చేసుకోవాలి. దీన్ని కీన్వా అంటారనమాట. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది అమెజాన్లో అట్లా చాలా పబ్లిక్ సైట్స్లో చాలా ఉంటుంది. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో నేను ఇది ఒక హాఫ్ టీ గ్లాస్ చేస్తున్నాను. హాఫ్ టీ గ్లాస్ అనేది ఒక మనిషికి ఫుల్ లంచ్ మీల్స్కి సరిపోతుంది అనమాట. సో దీనికి వల్ల చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకు వెయిట్ మేనేజ్మెంట్కి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు చాలా ట్రై చేయొచ్చు. టమ్మీ కూడా చాలా ఫుల్గా ఉంటుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది. సో మనం దీంట్లో వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి దాని నుంచి మనకి మినరల్స్ ఎక్కువ వస్తాయి. కీన్వాలో మంచి ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ నుంచి వస్తుంది అనమాట ఈ ప్రోటీన్. సో మనకి దానివల్ల చాలా మంచిది హెల్త్కి. సో ఈ రోజుల్లో మనం ఎక్కువ హెల్దీ ఫుడ్ తినట్లేదు కాబట్టి పిల్లలకి కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కనుక ఈ కీన్వా అనేది కొంచెం స్పాంజీగా చాలా బాగుంటుంది అనమాట. సో పిల్లలు కూడా కొంచెం అట్రాక్టివ్గా తింటారు. ప్లెయిన్ ఊరికే కుక్ చేసి ఇస్తే తినలేరు కదా. సో కొంచెం డిఫరెంట్గా మనం ఇట్లా వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసి ఇస్తే వాళ్ళ ఫ్రైడ్ రైస్ టైప్లో చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ ఆ కీన్వా ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ పోసాను. ఇంకా అన్నంలాగా ఉడకబెట్టడమే అనమాట. సో అది ఉడికేలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. నేనైతే క్యారెట్ తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను, క్యాబేజ్ అండ్ మష్రూమ్లో కూడా మంచి వైటమిన్స్ ఉంటాయి. సో నేను మష్రూమ్ కూడా పిల్లలకి డైలీ పెడతాను అనమాట. డైలీ కాకపోయినా వీక్లీ థ్రైస్ అయినా ట్రై చేస్తాను పెట్టడానికి. ఇంకా ఎగ్ ఒకటి తీసుకున్నాను. ఎగ్ గురించి ఇంకా అందరికీ తెలిసిందే కదా. ఎగ్ అనేది ఆప్షన్ అనమాట. కొంతమంది తినరు కదా, తినడం వల్ల స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకు గనక ఇవే వెజిటబుల్స్ వేయాలి అని రూల్ అయితే ఏం లేదు. ఇప్పుడు కనుక మీకు నీ పెయిన్స్ అలా ఉన్నాయి, సో మనకు కాల్షియం ఇంపార్టెంట్, కాల్షియం డెఫిషియన్సీ కాబట్టి మీరు మంచిగా పన్నీర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫ్రైడ్ రైస్ కాబట్టి దట్టు వెజిటబుల్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నేను ఫస్ట్గా ఎగ్ స్క్రాంబుల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది లాస్ట్లో వెజిటబుల్స్లో వేసి కలిపితే కలవదనమాట. సో ముందుగా మనం ఒక చిన్న బాండల్లో లైట్గా ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి స్క్రాంబుల్ చేసేసి నేను పక్కన పెట్టేస్తాను. లాస్ట్లో సర్వ్ చేసే ముందు యాడ్ చేసుకుంటాను అనమాట. ఏముంది ఒక 2 minutes కల్లా అది ఎగ్ కుక్ అయిపోయింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. మనకి దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. లైక్ దీనికైతే ఒక స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇంకా వెజిటబుల్స్ అన్ని ఫ్రై అవ్వడానికి ఒక 1 స్పూన్ వేసాను. హోల్గా ఒక 2 స్పూన్స్ తోటి మనకి రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట. వెజిటబుల్స్ని మొత్తం అయిపోయిన తర్వాత కీన్వా వేసా కొంచెం ఫ్రై చేస్తే మనకి కొంచెం ఫ్రైడ్ రైస్ టైప్లో ఫ్రైగా పొడిగా చాలా బాగుంటుంది. అందుకని మనం ముందు కూడా కీన్వాని కొంచెం ప్లెయిన్ గిన్నెలో కొంచెం లైట్గా రోస్ట్ చేస్తాం కదా. రోస్ట్ చేసేదానికి రీజన్ కూడా అదే అనమాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేశాను కదా. ఇంకా బాండలు పెట్టేసి ఇంకో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఫస్ట్ గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ లైట్గా గార్లిక్ వేయాలన్నమాట. ఇందులో వెజిటబుల్స్ కూడా పూర్తిగా 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% కుక్ అయితే ఇంకా దాంట్లో మనకి మన బాడీకి వచ్చాయంటూ ఏముండవు, అంతా కుకింగ్లోనే ఆవిరిలోనే పోతుందన్నమాట. సో మనం ఇదని కాదు, ఏ ఐటమ్ అయినా సరే మనం పూర్తిగా కుక్ చేసుకొని తింటే మనకి దాంట్లో నుంచి ఎక్కువ రాదు మినరల్స్ అనేవి. సో నేను దీంట్లో వెజిటబుల్స్ కూడా ఎక్కువ కుక్ చేయను, ఒక 70% మాత్రమే కుక్ చేస్తాను అనమాట. ఫస్ట్ గార్లిక్ వేసాను, నెక్స్ట్ మిర్చి కూడా వేసాను. నెక్స్ట్ ఇంకా వరుసగా ఒక వెజిటబుల్ తర్వాత ఒక వెజిటబుల్ అన్నీ వేసేసాను అనమాట. ఇందులో మనం వాటర్ కూడా ఏం పోయాల్సిన అవసరం లేదు. ఆ 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ వేస్తాం కదా. మష్రూమ్స్ నుంచి కొంచెం తడి వస్తుంది అనమాట. ఆ తడి సరిపోతుంది మనకి అది కుక్ అవ్వడానికి. ఈ లోపల నేను ఒకసారి కలబెట్టాను, చూస్తే చూడండి ఇలా స్పాంజీగా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసాను. మూత తీసి పెడితే కొంచెం చల్లారితే బాగుంటుంది, పొడిగా ఉంటుంది అనమాట. ఇది చూడడానికి కూడా కొంచెం గోధుమ రవ్వ టైప్లో ఉంటుంది, బాగుంటుంది కీన్వా టేస్ట్. ఇది ఒక 5 to 8 minutesలో మనకి వెజిటబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే రెసిపీ అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చేయడం. నేనైతే చాలా వరకు సన్నగానే చేశాను. సో నాకు 8 minutes కల్లా మోస్ట్లీ కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయిన వెజిటబుల్స్కి లాస్ట్లో మనం కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా పైన ఎక్స్ట్రా సాల్ట్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్స్లో కొంచెం సాల్టీ ఉంటుందన్నమాట. సో దీనికి సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు. చూసి చాలా తక్కువ వేయడానికి ట్రై చేయండి. సాల్ట్ కూడా ఎక్కువ ఇంటేక్ మంచిది కాదు కదా. సో సాల్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇంకా నాకు వెజిటబుల్స్ కుక్ అయిపోయాయి. ఇంకా ఆ బాయిల్ అయిపోయిన కీన్వా వచ్చేసి ఇందులో యాడ్ చేసేస్తున్నాము. బిఫోర్గా సోయా సాస్ అనమాట. సోయా సాస్ ఒక 1/2 స్పూన్, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది.
ఇంకా ఇది వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నాకు కారం చాలేదు అనేసి నేను లైట్గా పెప్పర్ వేసాను. సో ఇంకా పెప్పర్ కూడా వేసేసిన తర్వాత ఇంకా కీన్వా యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయడమే. నేను కొత్తిమీర మిస్ చేశాను అనమాట, వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. మీరు గనక ఇంకొంచెం టేస్టీగా కావాలి పెద్దవాళ్ళకి అనుకుంటే మనం కొంచెం ఆనియన్స్ ఉంటాయి కదా, సన్న పీసెస్గా కట్ చేసేసుకొని పైన వేసేసి కొంచెం నిమ్మరసం వేసుకొని కనుక తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అందరూ కంపల్సరీగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసి, లేకపోతే మధ్యాహ్నం తినకపోతే పిల్లలు ఈవినింగ్ స్నాక్ కింద అయినా పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ స్నాక్తో స్టార్ట్ చేయండి, కొంచెం క్వాంటిటీ. అండ్ ఇది మనకి పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది అసలు ఈ రోజుల్లో వెయిట్ తగ్గాలి అనేసి మనం ఏదేదో పౌడర్స్ వాడేస్తున్నాం, ఏదేదో చేసేస్తున్నాం, అవన్నీ అన్హెల్దీ థింగ్స్ అనమాట. ఇదైతే మనం శుభ్రంగా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే హ్యాపీగా చేసుకోండి, వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ అలాట్.